కులమతాలకు అతీతంగా ఐక్యంగా జీవించడమే భారతీయ సంస్కృతి అని హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా నిత్య అన్నదాన నిర్వాహకుడు అల్తాఫ్ బాబా తెలిపారు. కొండపల్లి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థానంలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన శుక్రవారం నాడు నిష్ఠతో దైవ దీక్షలో ఉన్న అయ్యప్ప భవానీ దీక్ష పరులకు ప్రత్యేకంగా చద్ది భోజనం సమర్పించారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ రామతత్వం, శివతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం బాటలో నడిచే మనమంతా మానవత్వం కలిగి ఉంటారని, మానవత్వం చాలా గొప్పదన్నారు. గతంలో ఎలాంటి భేద అభిప్రాయాలు లేవని, నాటి నుంచి నేటి వరకు ఎక్కడ ఒక చోట ముస్లింలు హిందువులకు అనుబంధం ఉందన్నారు. కుల మత భేదాలు లేనందున దర్గాలకు ఎక్కువ మంది హిందువులు దర్శించుకుంటున్నారన్నారు. 450 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రం హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గాలో 2004 నుంచి నిత్య అన్నదానం చేస్తున్నామని, ఇలాంటి సేవలు నిరంతరం కొనసాగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అయ్యప్ప స్వామి వద్దకు వెళ్లే భక్తులకు ఓస్వామి దర్గా వద్ద షా బుఖారీ బాబా నిత్య అన్నదానం లంగర్ ఖానా తరపున చాదర్ సమర్పించడమే కాకుండా భోజన సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. గురుస్వామి బిల్ల కృష్ణప్రసాద్ బోర్రా కిరణ్ మాట్లాడుతూ అయ్యప్ప భవానీ మాలధారులకు చద్ది ఏర్పాటు చేసిన అల్తాఫ్ బాబాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. घर घर में खुशहाली अता करो, घर घर में बेहिसाब सैयद शाह बुखारी बाबा स्वामी नित्यानंद प्रभु अल्ताफ बाबा स्वामी स्वामी नारे तकबीर, अल्लाहु अकबर, नारे तकबीर, स्वामी शरणप्प वंदनमप्प ओम गुरुनाथ श्री गुरुनाथ सद्गुरुनाथ अय्यप्प 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 सैयद शाह बुखारी स्वामी शाह बुखारी बाबा स्वामी नित्यानंद प्रभु अल्ताफ बाबा स्वामी शाह बुखारी बाबा स्वामी बाबा स्वामी स्वामी अल्ताफ बाबा के नित्यानंद प्रभु अल्ताफ बाबा के स्वामी मेरे मल्ले बाबा తినేసే పప్పు ఎక్కువ తినచ్చు. ఈ చిన్న బయటికి ఇంకేది जय दुर्गा भवानी की, जय दुर्गा भवानी की। ये
నేను గత 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి గుడి శబరిమల వెళ్తున్నాను. ఇది 9వ నేను మాల స్వీకరించాను. మన పిల్లాస్వామి గారికి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్తాఫ్ రాజా గారికి, ఎందుకంటే సబ్గా మాలిక్ ఎక్కాయి, దేవుడు ఒక్కడే. మరి అదే బాటలు నడుస్తున్న అల్తాఫ్ రాజా గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అయ్యప్ప స్వామి ఫస్ట్ ఆయన మిత్రుడిగా ఉన్నాడు బాబర్ స్వామిని ఎరిమేలలో. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ దర్గా సందర్శించిన తర్వాతే మేము శబరిమల వెళ్తాము. అలాగే మరి ఇక్కడ ఆ బాబర్ స్వామి లాగా మన అల్తాఫ్ రాజా గారు కూడా ఈరోజు ఎంతమంది స్వాములు, అయ్యప్ప స్వాములు కానీ, భవానీ దీక్ష కానీ, శివదీక్ష తీసుకుని ఇంతవరకు ఇంతమందికి పెడతామంటే చాలా సంతోషం. అందరికీ అవకాశం రాదు. మన దేవుడు అల్తాఫ్ రాజా కలిగజేసినందుకు సోదరుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. నా పేరు పిళ్ళ కృష్ణప్రసాద్ స్వామి. గత 40 సంవత్సరాలుగా శబరిమల యాత్ర చేస్తున్నాను స్వామి. మా గురువు గారు తాతయ్య స్వామి 84లో నాకు మాల వేశారు. 84 నుంచి నేను వెళ్తున్నా. ఈ కార్యక్రమానికి సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే మానవులంతా ఒక్కటే, అయ్యప్ప చెప్పింది ఒక్కటే, కులమతాలు లేవు, ధనికుడు పేదవాడు అనేది లేదు, చదువుకున్నవాడు చదువు లేనివాడు అనేది లేదు, అందరూ సమానే. అందరం కోటీశ్వరుడు కూడా స్వామియే శరణమయ్యప్ప అంటాడు, భిక్షాధికారి కూడా స్వామియే శరణమయ్యప్ప అంటాడు. అటువంటి కార్యక్రమం ఈ అయ్యప్ప స్వామిది. మా అయ్యప్పలందరినీ పిలిచి బాబా గారు సద్య ఏర్పాటు చేస్తున్నాను రండి అంటే కొంతమంది వెళ్ళొచ్చా అని అడిగారు. శబరిమల వెళ్ళేటప్పుడు మొట్టమొదట మేము వెళ్ళేది బాబర్ స్వామి దర్గాకి. ఆ దర్గాకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. మా స్వామి, మా గురువుగారి స్వామి దగ్గరికి వెళ్తున్నాం, మీ పర్మిషన్ ఇవ్వండి. అటువంటి కోరిక స్వామి బాబర్ స్వామికి ఇచ్చాడు. కాబట్టి అందరూ కూడా కులము మతము అనేది లేకుండా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండడం అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి. రామతత్వం, శివతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం ఈ అన్నిటిని నేర్పి అదే బాటలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు ముఖ్యంగా మానవత్వం కలిగి ఉంటారు. మానవత్వం అనేది చాలా గొప్పది. కాబట్టి గతంలో కూడా ఈ భేదాభిప్రాయాలు లేవు కాబట్టే అయ్యప్ప స్వామి దగ్గర ఓవర్ స్వామి, దుర్గమ్మ వారి దగ్గర సయ్యద్ షా ఖాద్రి, హుస్సేన్ షా ఖాద్రి, అలా ప్రతి చోట కూడా వెంకటస్వామికి నాంచారమ్మ అన్నట్టు ప్రతి ఎక్కడెళ్ళినా కూడా ఏదో ఒక అనుబంధం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక అనుబంధం నడుస్తూనుంది. అలాగా భారతదేశంలో ఒక మంచి సాంప్రదాయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక మంచి సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాన్ని హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గాకి ఇవాళ మీరు చూస్తే ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి దర్గా కూడా ఎక్కువ మంది హిందువులు వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారు అంటే అక్కడ కులం మతం భేదం అనేది లేదు కాబట్టి, వాళ్ళు ఆ మార్గాన్ని నేర్పించారు కాబట్టి ఆ మార్గాన్ని మనం అందరం కూడా ఇవాళకి కూడా మన పిల్లలు కూడా ఎంతమంది వచ్చినా కూడా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి దర్గా సందర్శిస్తారు. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దర్గా దగ్గర 2004 నుండి నిత్యాన్నదానం చేస్తూ బాబా గారి సేవలు చేసుకుంటున్నాను. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలి. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ సేవలు ఇది పూర్తిగా భూమి ఉన్నంత వరకు ఇలాంటి అన్నదానం అనేది జరుగుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ
అయ్యప్ప స్వామి దగ్గర వెళ్ళే భక్తులందరూ కూడా గోవర్స్వామి ఏదైతే దర్గా ఉందో ఆ దర్గా దగ్గర సయ్యద్ షా బుఖారీ నిత్యాన్నదాన లంగర్ ఖానా తరఫున అక్కడ కూడా చాదర్ సమర్పించడమే కాకుండా లంగర్ కోసం ఇక్కడ నుంచి లంగర్కి కావాల్సిన భోజన సదుపాయాలకు సద్దికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా షా బుఖారీ లంగర్ ఖానా తరఫున అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తామని చెప్పి తెలియజేస్తాం.